ఏమైంది ప్రియమదా? చూసారా నాన్న, మీరు ఏరి కోరి తెచ్చుకున్న మీ ఇంటి దేవత లక్ష్మిలో ఎంత మార్పు వచ్చిందో చూడండి నాన్న. మన కుటుంబం గురించి తెలిసి కూడా ఇలాంటి బట్టలు వేసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏంటమ్మా ఇది? ఈ డ్రెస్ వదింది కాదు తాతయ్య, నాది. నేను వేసుకోమంటేనే వదిన ఈ డ్రెస్ వేసుకుంది. ఈ మధ్య నీకు కూడా పిచ్చి ముదురుతుంది ఐషు. తనకంటే ఈ ఇంటి పద్ధతులు పట్టింపులు తెలియవు. నీ బుద్ధి ఏమైంది? అత్తయ్య, కోప్పట్టు ఆపేసి ఒక్క నిమిషం ఆలోచించండి. వదిన వెళ్తుంది ఓణీల ఫంక్షన్కో హల్దీ ఫంక్షన్కో కాదు కదా, ఫారెస్ట్కు వెళ్తుంది. ఫారెస్ట్ అన్నాక ముళ్ళ కంపలుండొచ్చు, రాళ్ళు రప్పలుండొచ్చు, ఎత్తు పల్లాలుండొచ్చు. అలాంటి చోట కొంచెమైనా కంఫర్ట్గా ఉండాలి కదా అత్తయ్య. ఏ చిన్న ప్రమాదం ఎదురైనా శారీలో పరిగెత్తాలి. మీరే చెప్పండి. మీరే చెప్పండి తాతయ్య, అలాంటి చోట వదిన శారీలో కంఫర్ట్గా ఉండగలుగుతుందా? ఇలాంటి డ్రెస్సుల్లో కంఫర్ట్గా ఉండగలుగుతుందా? ఈ ఐషు ఏంటి మాటకి ముందు మాటకి వెనుక వదినా వదినా అని అంటుంది? కొంపతీసి ఇది పార్టీ మారిందా ఏంటి? పెద్దయ్యా, నాని బట్టలు వేసుకోవడం వల్ల మన కుటుంబ మర్యాద తగ్గిపోతుందంటే నాకీ వద్దు పెద్దయ్యా. వెళ్ళి మార్చుకుంటాను. ఆగమ్మా. కుటుంబ మర్యాద అనేది ఖచ్చితంగా మనం వేసుకునే దుస్తుల్లోనే ఉంటుంది. అలా అని ఆ దుస్తుల్లోనే మర్యాద ఉంటుందనేది నేను నమ్మను. పెళ్లిలాంటి శుభకార్యాలకి పట్టుబట్టల్లో వెళ్తాం. చావులాంటి కార్యానికి మాత్రం సాధారణమైన బట్టల్లో వెళ్తాం. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాంటి దుస్తులు వేసుకుంటాం. ఐశ్వర్య చెప్పినట్టు అడవుల్లో తిరగాలంటే ఈ దుస్తులే సరైనవని నాకు అనిపిస్తోంది. నువ్విలాగే వెళ్ళమ్మా. థ్యాంక్స్ పెద్దయ్యా. మేం బయలుదేరతాము. క్షేమంగా వెళ్ళిరండమ్మా. రండి మధుబాబు.